బ్యాక్ టు మై ఛానల్ మీనా నేచర్. సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సారీ, నేను కొన్ని వేరే విషయాలపైన కాన్సన్ట్రేషన్ పెంచడం వల్ల నాకు వీడియో ఎడిట్ చేయడానికి కానీ షూట్ చేయడానికి కానీ టైం దొరకలేదన్నమాట. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, పోస్ట్ చేయండి అని. అందుకని ఇంకా పోస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం అనేసి ఈరోజు స్టార్ట్ చేసిన. ఈరోజు ఎందుకంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి. సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, ఫస్ట్ టైం. సో సరే, ఈ వీడియో నాకు స్పెషల్గా ఉండాలి కాబట్టి సో నేను ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో వ్రతం అయితే అయిపోయింది. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఇంకా మధ్యాహ్నం 3 వరకు నాకు ఇంకా పూజ చేయడం, వాయిన వేయడం అదే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ టైం కదా, చాలా టెన్షన్ ఉండే అనమాట. చాలా క్వశ్చన్స్, డౌట్స్, ఇంకా ఎట్లయితుందో ఏంటో, డెకరేషన్ ఏం చేయాలి, కలశం పెట్టాలా వద్దా అట్లా అనేసి చాలా అయితే డౌట్స్ ఉండే. సో అన్ని డౌట్స్ అన్నిటికీ ఒక 1 వీక్ నుంచి వీడియోస్, యూట్యూబ్లో ఈ వీడియోస్ చూస్తూ ఎవరు ఎలా చేస్తున్నారు, ఎలా డెకరేషన్ చేస్తున్నారని అన్నీ చూసి తెలుసుకొని ఇంకా వ్రతం అయితే చేసుకుందామని స్టార్ట్ చేసిన అనమాట ఈరోజు. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకుని ఉండే, కాకపోతే ఇంకా సడన్గా ఒక రోజు ముందు ఫిక్స్ అయ్యి చేయడం అనేది మంచిది కాదనుకున్నా. సో చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చేసుకుందాం అనుకున్నా. అయితే ఇంకా ఈ ఇయర్ అయితే చేసుకున్నాను అనమాట. ఒక 1 వీక్ ముందు నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అన్నీ చేసుకుంటూ ఇంకా 1 డే బిఫోర్ మనం అన్ని సామాగ్రి తెచ్చుకుంటాం కదా. సో నిన్న మొత్తం అంతా మేము వెళ్దాం షాప్కి, ఇంకా అన్ని సామాన్లు కొనుక్కోవడానికి అనేసరికి వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా దేవుడికి బాగా మొక్కుకున్నాను అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను అనుకుంటున్నా, లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకుని సడన్గా చేయలేదు. ఈ ఇయర్ చేద్దాం అనుకుని 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో ప్లీజ్ గాడ్, నా చేత ఈ వ్రతం చేయించాలి, ఎట్లయినా నేను చెయ్యాలి ఎట్లయినా అనేది చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. సో మేము ఇంకా కొద్దిసేపు అయినా ఆగిపోయింది, అలాగే వర్షంలో వెళ్ళినాం. ఇంకా ఈవినింగ్ 8:30కి మేము వెళ్ళామన్నమాట సామాన్లు కొనుక్కోవడానికి. అయితే నైట్ 11 అయింది వచ్చేసరికి. సో డెకరేషన్ అదంతా కొంచెం అంటే సింపుల్గానే చేసుకుందాం అనుకున్నా, ఫస్ట్ టైం కాబట్టి. శ్రీ మహాలక్ష్మికి డెకరేషన్ కానీ అంటే ఎంత మంచిగా రెడీ చేస్తే అంత మంచిగా ఆమె ఏమంటారు, భక్తికి లొంగిపోతారని అంటారు కదా. సో అలా అని సరే కొంచెం ఏదైనా డెకరేషన్ చేద్దాం బ్యాక్గ్రౌండ్లో అనేసి అలా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. కొంచెం హాయ్ చెప్తున్నాను. సో నేను ఎప్పుడైనా అంతే అనమాట. అంటే ఏదైనా విషయంలో ఏదైనా చేద్దాము, ఇది చేస్తా అని అనుకున్నానంటే అది ఎంత కష్టమైనా ఖచ్చితంగా చేస్తా అనమాట. అసలు గివప్ ఇవ్వను, నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తా. అలానే ఇది ఏమో నాకు అట్లా అనిపిస్తుంది, అది ఎంత కష్టమైనా సరే చెయ్యాలి వద్దు అని. యాక్చువల్గా అయితే నాకు 2 డేస్ నుంచి ఈ ఇయర్ పెయిన్ అవుతుందన్నమాట. అసలు ఎంత పెయిన్ అవుతుందంటే చాలా ఇచ్చింగ్ అవుతుంది ఊరికే. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒకటి వారి ట్యాబ్లెట్స్ ఇస్తారు, అది కొంచెం సిక్ అవ్వడం అట్లా ఉంటుంది అనేసి వద్దు అనేసి నేను అసలు ఏం చెప్పకుండా సరే చేసుకోవాలి, నేను ఈ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, నేను చేస్తానా చెయ్యనా, ఆ దేవత నాతో చేస్తుందా లేదా, నీకే వదిలేస్తా వరమహాలక్ష్మి అని చెప్పేసి బాగా కోరుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే వ్రతం అయితే చేసుకున్నాను. సో ఈ వ్రతానికి ఎక్కువ నియమాలు అవి ఏమి నిష్టలు ఏమి ఉండవు. మనం నిశ్చలమైన మనస్సు, మంచి భక్తితో చేస్తే ఆ మహాలక్ష్మి మనకి మన భక్తికి కృప చూపిస్తుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో మొత్తం అయితే స్టార్టింగ్లో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకే టెన్షన్ అయింది, అసలు ప్రసాదాలు అవుతాయా బావా అనేసి. అంటే 5 కుక్ చేద్దాం అనుకున్నా, ప్రసాదాలు కూడా ఇన్నే పెట్టాలని ఏం లేదు, కాకపోతే నేను 5 పెడదామని అనుకున్నా. సో ఇంకా పాలు, పెరుగు అనేవి మాకు నిన్న నైట్ దొరకలేదన్నమాట. అంటే లేట్ నైట్ అయింది కదా. సో మార్నింగ్ అంతా క్లీనింగ్ అంతా కొంచెం క్లీనింగ్ ఉంటుంది, అంతా చేసుకొని ఇంకా మా ఆయన నాకు తెచ్చి ఇచ్చేసరికి లేట్ అయింది. సో ప్రసాదాలు అవుతాయా లేదా నాకు టెన్షన్లో ఉన్నానమాట. అండ్ ఆ ప్రసాదాలు కూడా ఫోన్లో చూసుకుంటూ కుక్ చేశాను. సో అందుకే ఇంకా షూట్ చేయడం కుదరలేదు. సో కొన్ని పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం వ్రతకథ చదువుకుంటాం కదా, ఆ టైంలో మా ఆయన కొన్ని పిక్స్ తీశాడు, కొన్ని వీడియోస్. సో అవి ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తా చూడండి. సో ఇది నాకు మెమరీగా ఉండాలనేసి నేనైతే
తీసాను అనమాట. హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారు, కానీ ఇలాంటి కొన్ని డౌట్స్ వల్ల చేసుకోలేరు. అందరికీ అన్ని డౌట్స్ ఉంటాయి కదా. మనం ఏదైనా దేవుడికి సంబంధించిందంటే మనం కంప్లీట్గా మంచిగా చేయాలి, 100% ఏ తప్పు లేకుండా అనుకుంటాం కదా. సో అట్లా కొంతమంది వెనుకబడతారు, కానీ ఏమీ లేదు. మనం పూజ బుక్ ఉంటుంది కదా, పూజ బుక్స్ దొరుకుతాయి. నేను పూజ స్టోర్లో తీసుకున్నాను అనమాట. కాకపోయినా ఆన్లైన్లో ఇప్పుడు పీడిఎఫ్స్ కానీ వీడియోస్ ఎన్ని పెడుతున్నారు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కథ చదువుకుంటాం కదా, అదనమాట ఇది. సో మార్నింగ్ నుంచి ఇంకా లేవడం, క్లీనింగ్ చేయడం, ఇంకా మెయిన్ ప్రసాదాలు కుక్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. 5 ప్రసాదాలు కుక్ చేయాలి కదా అనేసి. అండ్ ఇంకా దాంట్లోకి కొన్ని సామాన్ దొరకలేదు. ఇంకా అంత మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేయాలి, అంతా టెన్షన్ ఉండే. సో అయ్యింది 8:30 వరకు అయితే నేను కుక్ చేశాను ప్రసాదాలు అన్నీ. ఆ తర్వాత ఇంకా డెకరేషన్కి ఏం చేయాలి, సింపుల్గా ఉంటే బాగుండదు, కొంచెం డెకరేషన్ చేద్దామనేసి అలా ఇంకా డెకరేషన్ కోసం ఇంకా అవన్నీ మామిడాకులు ఇంకా పువ్వులు, బ్యాక్డ్రాప్ చూసారు కదా, మామిడాకులు పువ్వులు ఇట్లా కుట్టినా అనమాట. సో అవన్నీ ఒక్కొక్కటి కుట్టేసరికి కొంచెం ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఎట్లా అయినా సరే ఒక 11:30 కల్లా స్టార్ట్ చేశాను అనమాట పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మధ్యాహ్నం వరకు అయ్యింది. మా ఫ్రెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసిన అనమాట. ఏ డౌట్ నా మీకు ఓకే కాల్ చేసి అడిగేదాన్ని. అంటే మనం ఎంత యూట్యూబ్లో తెలుసుకున్నా, ఎంత బుక్స్ చదివినా కానీ కొంచెం ఏదో రియల్గా చేసే వాళ్ళకి ఇంకెక్కువ తెలుస్తుంది కదా. అట్లా నేను తనని చాలా డౌట్స్ అడిగి ప్రతి చిన్నదానికి కాల్ చేశాను ఒక 2 రోజులు అలా. సో ఇలాగైతే ఇంకా ఒక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వ్రతం మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్లో వ్రత కథ చదివేటప్పుడు ఇదంతా వీడియో అనమాట. ఒక వ్రతమును తెలియజేయమని అడిగింది. అంతగా శివుడు పార్వతీదేవి వ్రతములలో కింద ఉత్తమమైనదియు సమస్త సంపదలను వసగూర్చున్నదియు పుత్ర పౌత్రాభివృద్ధి నుండి చిన్నదియు నాకు. సో వ్రత కథ చదివిన తర్వాత అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నాను. అండ్ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం ఇవి కొన్ని చదువుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మనసు చాలా ప్రశాంతంగా అయ్యింది. అమ్మయ్య కంప్లీట్ చేశానని. అండ్ ఇంకా వాయినాలు ఇచ్చాను. మా ఫ్రెండ్ వచ్చింది, మా అత్తమ్మకి, ఇంకా ఇక్కడ ఇంటి పక్కన 3 ఉంటారు, వాళ్ళకి, మా నైబర్స్కి ఇచ్చేసాను అనమాట. సో ఇది నా వ్రతంకి సంబంధించిన వీడియో. సో మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి, మంచిది, సకల శుభాలు కలుగుతాయి మనకి. అండ్ ఇక్కడ బ్యాక్డ్రాప్లో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పైన కూడా ఫ్లవర్స్ తోటి మాల పెడదాం అనుకున్నాం. బట్ ఇంకా టైం లేక నాకు టెన్షన్ అయ్యి ఇంకా అది మాల కుట్టలేక, ఫ్లవర్స్ ఉన్నాయి, అరటాకులు ఉన్నాయి, మామూలు ఆకులు ఉన్నాయి, తమలపాకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ టైం లేక చేయలేకపోయాను అనమాట. అంటే మధ్యాహ్నం లోపు పూజ కంప్లీట్ చేద్దామని అనుకున్నా, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అనేసి. సో అలా ఏది చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే పూజ మంచిగా కంప్లీట్ అయింది, నాకైతే హ్యాపీగా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.
నాకైతే చాలా బాగా అనిపించింది. నేను వ్రతం కంప్లీట్ చేసుకున్నాను అండ్ 5 మెంబర్స్కి ఇచ్చానమాట వాయనము ఫస్ట్ కాబట్టి. సో 5 మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాను, 5 మెంబర్స్కి ఇచ్చాను. సో పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది, హ్యాపీ అనిపించింది. సో మీరు ఎవరైనా అలా స్టార్ట్ చేయాలనుకుంటే ఏం భయపడకండి, కంప్లీట్గా తెలుసుకొని చేసుకోండి, ఏం కాదు. మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు, నార్మల్ పూజలాగా కూడా. సో ఉన్నాయి అలా ఇన్ఫర్మేషన్. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనా నేచర్. బాయ్ బాయ్.